రోడ్ బైక్ చూడండి. పడితే దాని లైట్ కనిపించిందా పాస్టర్ది, వీడికి బెదిరించి వినిపించదు. రికార్డింగ్ జీపీఎస్ ఆన్ చేస్తా పందిలాగా రికార్డింగ్ వినిపిస్తాయి. అవి గలీజటి పగ పెట్టుకొని అర్ధరాత్రులు ఈడంతా తిరుగుతూ ఉంటారు. పాప రోడ్డు, దుబ్బక రోడ్డు, వాడి మాఫియా. వాడికి నరాలు గట్టిగా వాడికి ఇవ్వాలి, ఎంగిలితో సహా గమనించాలి. వాడి బతుకు మెట్టు పడకించతోడు. డ్రగ్స్ అడిక్ట్ అయ్యే సన్నగా ఉండేది సోలమ్మకాలోడు, ఎప్పుడు డ్రగ్స్ అడిక్ట్ అయ్యాడు. పోకిరి సినిమాలో డ్రగ్స్ అడిక్ట్ తీసుకుంటాడు చూడు, ఇంజక్షన్లతో అట్లా తీసుకుంటారు. వీడి కొంప గోలిపోను బలి జాచిది ఇది. బంధువుల మాఫియా ఇది ఒకటని పాపడిది డిప్లొమాది, దాని అమూల్య, ఆ ప్రశాంత్ సైకో పాపడిది, ఆ సువర్ణ దాని మాఫియాది. దానికి ఏం పని మాతో రికార్డింగ్ చేసి వినిపీను, పెద్ద పెద్ద గట్టి వినిపీను. అది క్యారెక్టర్ లేనిది, ఎవరిదైనా తంతారు, దాన్ని లాఠీ చార్జితోని కొడతారు. దాని కూతుర్ని ఉండి దాని గ్యాంగ్ పెద్దదని నన్ను బెదిరిస్తా వినిపిస్తుంది. అబ్బాయిలు దాని వెంట తిరుగుతారు. దాని గ్యాంగ్ నెక్స్ట్ నువ్వే సైకోడు, కొంతమంది 3-4 ఉంటారు. వాళ్ళు వినిపీను గాండోన్ని అంట. వీడి కొంపనే వాడిని ఈడ్చిడ్చి కొట్టాలా. బైకులు ఆపుతా ఎక్కువ చేస్తాడు. పల్ల రౌడీని, కొంట్ల మొక్కలోని వాడిని తన్నుకుంటూ అడుక్కున్న వాళ్ళలాగా కూడికి గతి లేకుండా కుక్క కాడికి చెప్పదెబ్బలని వీళ్ళని చేయాలా. కూడికి గతి లేకుండా అడుక్కునేట్టు చేయాలా. మూఢనమ్మకాల మాఫియాలు. లేడీస్ పోలీస్ స్టేషన్ పడితేనే ఇలాంటి వాళ్ళకు పాస్టర్లు చలంజకొక్కలకు వాళ్ళకు తెలివి ఉండేది. వాళ్ళని ఈడ్చిడ్చి కొట్టియాలా. పాపడిది క్యారెక్టర్ లేనేటి బట్టలు కూడా తీసుకుని నటి రోడ్డు మీద తిరిగేవి. అవి వాటిని ఈడ్చి కొట్టియాలా. అవి వాటి బతుకులు అవి వినిపించేట్టు చూస్తే ఎవరైనా అట్ట అంటారు. వాడి బతుకులే వస్తారు. గాలి సైకో మాఫియాలు లో చలంజ కుక్కలంతా అందులోకి పోతాను చూడు, అక్రమ రవాణా. వాడి బతుకు సైకో మాఫియాలు కనిపించకుండా లైట్లు వేసి చూడాలి. కొండ మీద కొంపలన్నీ గాలి వేసి కొంపలు గోలిపోను. సైకో కాలేజీ 4 వైపులా 4 స్తంభాల్లాగా ఏం పెట్టినట్టు అట్టర్ ఫ్లాప్ కాలేజీ. పని పాట లేదు వాళ్ళకి. ఎందుకు మా కాలంలో లేదు మొబైల్స్.